ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్గా మారుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో బీటెక్ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు షేక్ గాలి సైద్ అనే యువకుడు. తిరువూరుకు చెందిన విద్యార్థిని అమృతస్థాయి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు పెయింటర్ షేక్ గాలి సైదాతో పరిచయం ఏర్పడింది. ఆమెపై సైదా బలవంతంగా పలుమార్లు అత్యాచారం చేశాడు. రహస్యంగా వీడియోలు తీసి బెదిరించాడు. అంతటితో ఆగకుండా తమ స్నేహితుల కామ కోరికను తీర్చాలి అంటూ ఒత్తిడి చేశాడు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్గా మారుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో బీటెక్ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు షేక్ గాలి సైద్ అనే యువకుడు. తిరువూరుకు చెందిన విద్యార్థిని అమృతస్థాయి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు పెయింటర్ షేక్ గాలి సైదాతో పరిచయం ఏర్పడింది. ఆమెపై సైదా బలవంతంగా పలుమార్లు అత్యాచారం చేశాడు. రహస్యంగా వీడియోలు తీసి బెదిరించాడు. అంతటితో ఆగకుండా తమ స్నేహితుల కామ కోరికను తీర్చాలి అంటూ ఒత్తిడి చేశాడు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తూ ఉన్నారు.